హలో అండి, నమస్తే. నేను హేమ. వెల్కమ్ టు మాటే మంత్రము. ఈరోజు స్పెషల్ బ్రెడ్ రసమలై. చాలా ఈజీ, చాలా టేస్టీ. స్వీట్స్ అంటే ఇష్టపడే వారికి ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుంది. ఏ అకేషన్కి అయినా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయే స్వీట్ ఇది. వంట అంటే తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఫ్రెష్ మిల్క్ బ్రెడ్ని తీసుకోండి. పాత మిల్క్ బ్రెడ్ అస్సలు పనికిరాదు. దీనిని కట్టర్తో కానీ లేక ఇలా గ్లాస్తో కానీ కట్ చేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకున్నాక ఇలా 5 నుండి 6 బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోని పెట్టేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దలసరపాటి గిన్నెను పెట్టుకొని ఇందులో 4 కప్పుల దాకా పాలని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాం. ఒక పొంగు రాగానే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ పాలల్లో ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోండి. ఇందులో చిటికెడు కుంకుమ పువ్వుని కూడా వేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా చక్కటి కలర్ కూడా ఉంటుంది. మీకు స్వీట్ షాప్ స్టైల్లో కలర్ కావాలంటే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. ఇలా బాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. పాలు సగం వరకు బాగా మరిగాక ఇందులో నట్స్ని వేసి బాగా కలపండి. ఇలా బాగా అన్నీ కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కట్ చేసిన ఫ్రెష్ బ్రెడ్ పీసెస్ మీద ముందుగా ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని పైనుండి నెమ్మదిగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండండి. వీటిపై మిశ్రమం అంతా వేసుకున్నాక దీనిపై నట్స్తో గార్నిష్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. చల్లగా ఎంత బాగుంటుందో ఈ బ్రెడ్ రసమలై. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి.